ఏలూరు జిల్లా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ అయిన నేను. నా పేరు పల్లి శ్రీనివాసరావు. అలాగే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, అలాగే మన రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ గౌతమ్ రెడ్డి గారు, అలాగే మన జిల్లా ప్రెసిడెంట్ దోలం నాగేశ్వరరావు గారు, అలాగే ఏలూరు ఇన్ఛార్జ్ అయినటువంటి మన జేపీ గారు, అలాగే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశానుసారం ప్రకారం మేము కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి ఆటో కార్మిక సోదరుల పరిష్కార నిమిత్తమే మేము కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాం. అలాగే ఈ గత ప్రభుత్వం డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ఆటో కార్మిక సోదరులందరికీ వాహన మిత్ర పేరుతో 10,000 రూపాయలు ఇచ్చినటువంటి విధానం. అలాగే ఈ కూటమి ప్రభుత్వం వారు వచ్చిన తర్వాత మేము ఆటో కార్మిక సోదరులందరికీ కూడా గత ప్రభుత్వం వారి కంటే మేము ఎక్కువగా న్యాయం చేస్తామని చెప్పి నమ్మబలికి ఏ న్యాయము చేయకుండా ఈ ఆటో కార్మిక సోదరుల కుటుంబాలన్నీ రోడ్డును పడేటట్టుగా కొత్తగా ఉచిత బస్సు ప్రయాణాన్ని పెట్టారు. దాని మీద వీళ్ళకి కిరాయిలు లేకుండా పోయినాయి. అలాగే వీళ్ళు సంవత్సరం ఒక ఇంటికి బ్రేక్ చేయించుకోవడానికి ఆ బ్రేక్ నిమిత్తం కానీ, అలాగే పొల్యూషన్ నిమిత్తం కానీ, అలాగే ఇన్సూరెన్స్ నిమిత్తం కానీ ఏదైనా కానీ 9,000 రూపాయలు అయ్యింది. 9,000 రూపాయలు అవుతుంది. ఈ 9,000 రూపాయలు ఏంటంటే గత ప్రభుత్వం వారు 10,000 రూపాయలు ఇస్తే 9,000 రూపాయలు పోను కనీసం మనం తోలుకునే కిరాయిలన్నా మిగిలేదని చెప్పిన విధానం ఉండేది. ఈరోజు అటు ఆ 9,000 రూపాయలు కష్టమైపోతుంది, ఇటేమో కిరాయిలు లేకుండా పోయి వీళ్ళేమో ఇప్పుడున్న ప్రభుత్వం వారు ఏ రకమైన న్యాయం చేయకపోగా ఆటో కార్మిక సోదరుల కుటుంబాలన్నీ రోడ్డును పడ్డాయి కనుక ఈ ఆటో కార్మిక సోదరుల కుటుంబాలన్నిటికీ సత్వరమే అతి తొందరగా ఈ ఆటో కార్మిక సోదరుల కుటుంబాలన్నిటికీ కూడా అతి త్వరగా న్యాయం చేయాలని చెప్పని ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఈ ప్రభుత్వ అధికారులందరినీ కోరడం అవుతుంది. దీంట్లో భాగంగా ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి గారు, మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశానుసారం ఈ ఆటో కార్మిక సోదరులందరి సమస్య సత్వరమే ఇది పరిష్కారం అవ్వకపోతే కనుక ఇది రాష్ట్ర వ్యాపత్తు కూడా ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేసి అందరం కూడా ఉద్యమంగా ప్రయాణం చేసి ఈ ఆటో కార్మిక సోదరులందరికీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అండగా నిలబడతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీడియా మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,